ఆహ్వానించి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు రెడ్ల ఐక్య వేదికకి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ క్యాంపుని మీరందరూ సద్వినియోగం చేసుకున్నారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు మెడికవర్ హాస్పిటల్లో మీకు ఎటువంటి సర్వీసెస్ కావాల్సి వచ్చినా కానీ మా టీం ఎప్పుడు అందుబాటులో అవైలబిలిటీ ఉంటారు. తప్పకుండా హాస్పిటల్కి రండి, అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము దగ్గరుండి చూసుకుంటాము. అండ్ మన హాస్పిటల్లో 999 ప్యాకేజ్ ఉంది. హార్ట్కి సంబంధించి 2D ఎకో, ఈసీజీ, టీఎంటీ అండ్ లిపిడ్ ప్రొఫైల్, క్రియాటినైన్ అన్ని 999లో చేస్తారు. అండ్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. అండ్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ 50% to 50% ఉంది. అండ్ ప్రతి ఒక్క బిల్ అదే ఎంఆర్ఐకి సంబంధించి, సిటీకి సంబంధించి 50% ఆఫ్ నడుస్తుంది. ఈ మంత్ ఎండ్ వరకు ఈ ఆఫర్ అప్లికబుల్ ఉంది. అండ్ న్యూగా హోమ్ కేర్ సర్వీసెస్ కూడా మన హాస్పిటల్లో ప్రొవైడ్ చేశారు. డే కేర్ సర్వీసెస్ కానీ, హోమ్ కేర్ సర్వీసెస్ కానీ, కేర్ టేకర్స్ కానీ, నర్సింగ్ అటెండర్స్ కానీ మీ హోమ్కి వచ్చి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫిజియోథెరపీ కూడా ఉంది. తప్పకుండా మెడికవర్ హాస్పిటల్ తరఫున ఈ ప్రతి ఒక్క సర్వీసెస్ని మీరు అందరూ ఉపయోగించుకొని సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. రాజేంద్రనాథ్ రెడ్డి గారు సార్ ప్లీజ్ ఒకసారి. చాలా సంతోషం డాక్టర్ రాజేంద్రనాథ్ గారికి స్మార్ట్ ఐవిజన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ధనంజయ రెడ్డి గారి ఎస్టేట్లో రెడ్ల ఐక్య వేదిక వనభోజనాలు చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా, మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా లేడీసు రావడం, జెంట్స్ అందరూ కలిసి వనభోజనాలు చేయడం అనేది చాలా బాగా జరుగుతుంది. జరగడమే కాకుండా మెడికల్ క్యాంపు, మెడికవర్ వాళ్ళు వచ్చేసి మెడికల్ క్యాంపు అరేంజ్ చేయడం, వాళ్ళ కార్యక్రమం ఒకటి, మా కార్యక్రమం ఒకటి చాలా ఘనంగా జరగడం అనేది ధనంజయ రెడ్డి గారి వాళ్ళ ఫామ్ హౌస్లో మహా వైభవంగా జరుగుతూ ఉంది. దీంతో వచ్చేసి మన వేణుగోపాల్ రెడ్డి గారు లంచ్ అరేంజ్ చేయడం, ఉదయం వచ్చేసి స్నాక్స్ ఒకరు అరేంజ్ చేయడం, ఈ విధంగా ఎవరి పాటికి వాళ్ళు, ఎవరి కోఆపరేషన్ వాళ్ళు చేసుకుంటూ అందరూ రావడం బాగా జరుగుతూ ఉంది. ఈ రెడ్ల ఐక్య వేదిక అనేది అందరికీ పూర్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్లకు మెడికల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఏదన్నా హెల్ప్ కావాలంటే చేయాలన్నది మెయిన్ కాన్సెప్టు. ఈరోజు ఒక అమ్మాయికి, ఇంకొకరికి ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ప్రతిసారి నెలకోసారి మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో స్కాలర్షిప్ ఇస్తూనే ఉన్నాము. ఈ నెలకు వచ్చేసి
ఇక్కడ ఇద్దరికి ఇచ్చాము. ప్రతి నెల సెకండ్ ఆదివారం మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఈ స్కాలర్షిప్ ఇస్తానే వస్తున్నాం. థ్యాంక్ యూ. నన్ను మన్నించి ఇక్కడికి వచ్చిన రెడ్డి సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. కొంచెం లేట్ అయినా ఎక్కువ మంది వచ్చారు. మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది వచ్చారు. దాదాపు 250 నుంచి 300 మంది వచ్చారు. వాళ్ళకి అన్ని సదుపాయాలతో ఇక్కడ విహానగురు ఫార్మ్స్ అండ్ టెక్నాలజీస్ అన్ని సదుపాయాలతో అని అరేంజ్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసిన రెడ్డి సోదరులందరికీ నమస్కారాలు. ఈనాటి కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన రెడ్డి సోదరులకి ధన్యవాదాలు. వారందరూ ఒక చిన్న పిలుపు మేరకు అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంప్ పెట్టాము. మెడికల్ హాస్పిటల్ వారు, తర్వాత స్మార్ట్ ఐ విజన్ వాళ్ళు ఐ క్యాంప్ పెట్టారు. ఈ క్యాంపులో అందరికీ చూపించుకునే అవకాశం కలిగింది. అట్లాగే రెడ్డి విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందించడం జరిగింది. ప్రతి నెల 2వ ఆదివారం కూడా ప్రోత్సాహ బహుమతులు అందిస్తున్నాము. ఈనాటికి ఈ కార్యక్రమం చేసినటువంటి అందరికీ పేరు ధన్యవాదాలు. నెల్లూరు రెడ్ల ఐక్యవేదిక మేము స్థాపించి మా నరసింహారెడ్డి అన్న ఆధ్వర్యంలో స్థాపించి సుమారు 3 సంవత్సరాల పైన అయింది. ఇది స్థాపించిన తర్వాత చాలా కార్యక్రమాలు చేసాము. వాటిల్లో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అయితేనేమి, ఆశ్రమంలో కొంతమందికి ధన సహాయం చేయడం అయితేనేమి, చాలామంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కూడా హాస్పిటలైజేషన్కి డబ్బులు సమకూర్చి ఇవ్వటం జరిగింది. అలా మేము ప్రతి నెల కూడా 2వ ఆదివారం మా శాసనసభ సభ్యుల సమావేశం పెడుతుంటాం. దాంతో ప్రతి నెల పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇస్తూనే ఉంటాం. ప్రతి నెల 2కో 3కో ఎవరైనా సహాయం కోరితే ప్రతి ఒక్కరికి ఇస్తూనే వస్తున్నాం ఈ మధ్య. అలాగే మా సభ్యుల కోరిక మీద వనభోజనాలు పెడతాం. ఒకసారి చూస్తాం మనం చేయగలమా లేదని అడిగారు. వాళ్ళ కోరిక పైన మేము దీన్ని అందరి సహకారంతో దీన్ని ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నప్పుడు కాటరెడ్డి వేణుగోపాల్ రెడ్డి భోజనాలకి నేను స్పాన్సర్గా ఉంటానన్నారు. అలాగే వెందోటి ధనంజయ రెడ్డి గారు ఎక్కడో పెట్టబోలేదు, నా స్థలంలోనే పెట్టండి అని చెప్పి ఆయనే దగ్గర ఉండి ఈ స్థలం అంతా క్లీన్ చేయించి వీటికి మాకు సంబంధించిన గిఫ్ట్లు కానీ టిఫిన్లు కానీ ఇటువంటి అన్నీ ఆయనే సొంతగా అరేంజ్ చేశారు. వారికి కోటరెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదములు. అలాగే మా హరినారెడ్డి గారు కోరిక మేరకు మెడికల్ క్యాంప్ పెట్టాలన్నారు. ఆయన కోరిక మేరకు మెడికల్ హాస్పిటల్లో వచ్చి వారి వంతుగా మాకు సహాయం చేశారు. చాలామందికి మెడికల్ టెస్టులు చేయించుకున్నాం. అలాగే మా సభ్యుడు కూడా స్మార్ట్ ఐ విజన్ వాళ్ళు రాజేంద్రనాథ్ రెడ్డి గారు మా సభ్యులు ఆల్రెడీ ఆయన కూడా వాళ్ళ క్యాంపు పెట్టి వాళ్ళ మిసెస్ని కూడా తీసుకువచ్చి ఇక్కడ క్యాంపు పెట్టి ఇవన్నీ దిగ్విజయంగా జరగడానికి కారణానికి వీళ్ళందరూ సహకరించారు. అలాగే మాకు అన్ని విధాలుగా ఫస్ట్ సహకరిస్తున్న హైటెక్ రమణారెడ్డి గారికి కానీ మా కమిటీ సభ్యులకు కానీ అందరికీ పేరు ధన్యవాదములు. మేము పిలవగానే ఇంతమంది మేము అనుకుంది మ్యాక్సిమం ఒక 100 మంది అనుకున్నాం. అట్లాంటిది 250 మంది దాకా దాటింది. నేను